క్రీస్తు ప్రభు సామాన్య మానవుడుగా భూమి మీదకి ఎందుకు రావలసి వచ్చి నామము మహిమపరచాలి, మహిమపరచబడాలి. ఇది దేవుని యొక్క అభిలాష. నా మహిమ నిమిత్తము నేను మానవుణ్ణి సృజించాను అని 43:7 యెషయా గ్రంథంలో దేవుని వాక్యం తెలియచేయబడింది. ప్రియులారా, మన జీవితం ద్వారా దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది? ఆయన మాటకు మనం లోబడినప్పుడు, ఆయన మాటకు విధేయత చూపినప్పుడు, ఆయన మాటకు మనము గౌరవం ఇచ్చినప్పుడు ఆయనకు మహిమ వస్తుంది. కానీ తన మహిమ కోసం మనలను సృజించాడు, కానీ మనకు సన్నిహితంగా ఉండాలని సృజించాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండి మనతో సంభాషిస్తూ ఆనందించాలి అని ఆయన మనల్ని సృజించి ఇంత చక్కని ఆయన స్వరూపము, ఆయన పోలిక మనకిస్తే, ప్రియులారా, మానవుడు ఏం చేశాడు అంటే ఆ దేవుని యొక్క హృదయాభిలాషకు భిన్నముగా ప్రవర్తించాడు. దేవుడు మానవుడిని ఒక రోబోట్ లాగా చేయలేదు. అన్ని ఆయన చేతుల్లో కీ బటన్స్ పెట్టుకొని మానవుని సృష్టించలేదు. నీకు ఏం కావాలన్న నిర్ణయం స్వేచ్ఛగా తీసుకో అని మానవుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ప్రియులారా, ఏ అధికారం తన దగ్గర పెట్టుకోలేదు. తన సారూప్యంలో తన పోలికలో చేశాడు, తన మహిమతో కప్పాడు. అందుకే ఆదాము అవ్వలకు ఏదైనా తోటలో ప్రారంభంలో సిగ్గు తెలియదు. అసలు ఎందుకు సిగ్గు తెలియదు? ఆయన తన మహిమతో వారిని కప్పాడు. వారంటే ఆయనకు, మానవుడంటే దేవునికి అపరిమితమైన ప్రేమ, అపరిమితమైన అభిమానం. ప్రియులారా, ఇంత దేవుడు ప్రేమిస్తే మానవుడు ఏం చేశాడు అంటే దేవుని యొక్క అభిమతానికి భిన్నంగా దేవుని మాటను ధిక్కరించి ఇంత స్వేచ్ఛనిస్తే స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నాడు. మొట్టమొదటిగా దేవుడు మానవుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. నీ నిర్ణయం నువ్వు తీసుకో. చక్కగా వివేకము కలిగిన హృదయం ఇచ్చాడు, వివేచింపగలిగిన శక్తినిచ్చాడు, అద్భుతమైన జ్ఞానమునిచ్చాడు మానవుడికి. ప్రియులారా, నేను నిజంగా అనుకుంటాను, భూమి మీద సుమారు 80 లక్షల జీవులు ప్రారంభంలో ఉండేవట. మరి ఆ జీవులన్నిటినీ పిలిచి అబ్రహాము పేరు పెట్టాడు, ఆదాము పేరు పెట్టాడు అంటే ఎంత జ్ఞానం కావాలి ప్రియులారా! ఇంత జ్ఞానముతో దేవుడు మానవుణ్ణి నింపాడు. అంతేకాదు, ప్రేమకు ప్రతిరూపంగా చేశాడు. తనలో ఉన్న ప్రేమను మానవుడిలో కృమ్మరించాడు. చూడండి, తన ఎదురుగా కనబడినటువంటి ఆ నారిని చూడగానే భేదంతో మాట్లాడటంలా, వ్యత్యాసంగా మాట్లాడటంలా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములు మాంసము అంటే దేవుడిలో ఏ మనస్సు ఉందో అదే మనస్సు, దేవుడిలో ఎలాంటి ప్రేమ ఉందో అలాంటి ప్రేమ దేవుడు మానవుడిలో పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరో తెలియక ముందే ఏమంటున్నాడు? నువ్వు వేరే అంటల్లా, నువ్వు నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము అనగా అపారమైన ప్రేమతో మానవుణ్ణి నింపి పెట్టాడు. ప్రియులారా, తనలో ఉన్న గుణలక్షణాలు రంగరించి నూరిపోశాడు మానవుడిలో. ఇంత ఉన్నతంగా దేవుడు మానవుణ్ణి చేశాడు. యథార్థత అనే దాని పునాదులను మానవుడిలో దేవుడు
ఆ బీజాలను మానవుడిలో నాటాడు, యథార్థతతో నిర్మించాడు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటేనే, ఏదనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను అని ప్రసంగి 7:29 ఉంటుంది. అనగా స్వేచ్ఛనిచ్చాడు, తన సారూప్యం తన పోలికిచ్చాడు, తన ప్రేమతో నింపాడు, తన మహిమతో కప్పాడు. ప్రియులరా, తనకు సన్నిహితంగా ఉండాలని కోరుకున్నాడు, తనను మహిమపరిచేవాడుగా ఉండాలని కోరుకున్నాడు. తను మానవుడు దేవునికి స్వంతము అని దేవుడు తలంచాడు. మానవుడంటే నాకు చెందినవాడు, నా మాటే వింటాడు, నన్నే గౌరవిస్తాడు అని నమ్మినాడు. యథార్థతతో పుట్టించాడు మానవుడిని. ప్రియులారా, ఎన్ని చేశాడు దేవుడు! తన లక్షణాలు రంగరించి పోశాడు ప్రియులారా మనలో. చూడండి, మనం అనుకుంటుంటాం తండ్రిని దించాడండి. అసలు ఆ రూపం కానీ, ఆ అలవాట్లు కానీ, ఆ మాట్లాడే విధానం కానీ అని కొంతమందిని చూసినప్పుడు అనుకుంటూ ఉంటాం. దేవుడు కూడా మనలను ఆయన యొక్క లక్షణాలు రంగరించి మనలో పోసి మనల్ని నిర్మాణం చేశాడు. ఇంత స్వేచ్ఛనిచ్చి దేవుడు మనల్ని ఇంత నమ్మితే మానవుడు ఏం చేశాడంటే, మొదటిగా దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడు. రెండవదిగా దేవుని నమ్మకాన్ని వమ్ము చేశాడు. దేవుని నమ్మకాన్ని వమ్ము చేశాడు. మూడవదిగా దేవుని మాటకు అవిధేయుడయ్యాడు. నాలుగవదిగా దేవుని ప్రేమను శంకించాడు. ఎందుకు? ఎలా చెప్పగలవయ్యా? సర్పం వచ్చి అంది ఏదోను తోటలో, మీరు గనక ఆ పండు తింటే ఎవరి వలె అవుతారని చెప్పింది. అసలు ఆల్రెడీ వాళ్ళు ఏ రూపంలో ఉన్నారు? దేవుని మహిమతో కప్పబడి ఉన్నారు. దేవుని మహిమతో కప్పబడి ఉన్నారు ప్రియులారా. ఇంకా దేవదూతల రూపం ఏం పనికొస్తుంది ప్రియులారా? అసలు దేవుని మహిమ కంటే దేవదూతల రూపం ఏమన్నా గొప్పదా? దేవుని మహిమ కంటే దేవదూతలు గొప్పవాళ్ళ? ఆయన తన మహిమతో కప్పితే ప్రియులారా, ఇంకా ఏదో మేము అవుతాము అని చెప్పి ప్రియులారా ఏం చేశారు? దేవతల వలె ఉంటారు. ఎప్పుడైతే ఈ మాట ఆ స్త్రీతో చెప్పినారో, మానవుడితో దుష్టుడైన సర్పము మాట్లాడినాడు. దేవుని ప్రేమను మానవుడు శంకించాడు. ఎన్ని పతనములు చూడండి ప్రియులారా. ఈ దుస్థితిని చూసినటువంటి దేవుడు ఎల్లప్పుడూ ఏదైనా తోటలో మానవుడు ఉండాలి. మానవుడి కోసం ఒక ఏసీ రూమ్ లాంటి తోటలండి. అది మామూలు తోట కాదు, ఏదైనా తోట అంటే అద్భుతమైనటువంటిది, ఎండ పడనటువంటిది. అనగా ఒక మనిషి ఇప్పుడుండేటువంటి ఈ బాధ, ఈ స్వెట్టింగ్, ఈ చెమటలు లేనటువంటి స్థలం. ఎంత మధురమైన స్థలం ప్రియులారా. ఆ స్థలము యొక్క మాధుర్యత ఏమైపోయిందంటే, ఎప్పుడైతే సృష్టికర్త అయిన దేవుని ప్రేమను మానవుడు శంకించాడో, సృష్టిలోనికి కల్మషం ప్రారంభమైపోయింది ప్రియులారా.
దేవుని ప్రేమ మానవుడు ఎల్లప్పుడూ ఏదేను తోటలో సుఖంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతుడుగా, ఎల్లప్పుడూ దేవునితో సంభాషించేవాడుగా, దేవునికి సన్నిహితుడుగా, ఆయనతో యుగ యుగాలు ఆ బంధాన్ని కాపాడుకునేవాడుగా కొనసాగాలి. ఇది దేవుని యొక్క హృదయాభిలాష. కానీ ఎప్పుడైతే మానవుడు తప్పిదం చేశాడో, అవిధేయుడై, నేను చెప్పుకొచ్చాను మానవుడి పతనాలన్నీ. అప్పుడు ఏం చేశాడు దేవుడు అంటే, ప్రియులరా, మానవుడు తన పాపమును బట్టి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నాడు. అదే పౌలు గారు రాస్తాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, ఆ మహిమ పోయింది. ఎప్పుడైతే ఆ మహిమ తొలగిపోయిందో వారికి అర్థమైపోయింది, మేము దిగంబరులము. ప్రియులారా, దేవుడిని పోగొట్టుకున్న దిగంబరత్వానికి మానవుడు గురయ్యాడు. దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క స్వరమును పోగొట్టుకునే దిగంబరత్వం, దేవుణ్ణి చూసే దృష్టిని పోగొట్టుకున్న దిగంబరత్వం. ఇక ఆయన కనబడ్డు. దిగంబరులు అంటే ఏమీ లేని వాళ్ళు. మానవుడు అన్ని కలిగిన వాడయ్యుండి దేవుని మాటను అవిధేయుడైనప్పుడు, స్వేచ్ఛను దుర్వినియోగం చేసినప్పుడు, ప్రేమను శంకించినప్పుడు, స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్నప్పుడు, ప్రియులరా, అంతే, అన్ని కలిగిన మానవుడు ఏమీ లేనివాడుగా పతనమైపోయాడు. దేవుడు ఉన్నప్పుడు, ఆయన మహిమ ఉన్నప్పుడు అన్ని కలిగి ఉన్నాడు. ప్రియులారా, కొదువ లేదు, కొరత లేదు, సమృద్ధి, మామూలు సమృద్ధి కాదు ప్రియులారా, సర్వ సమృద్ధి. ఇప్పుడు మానవుడు అన్ని పోగొట్టుకొని దిగంబరుడైపోయాడు. ప్రియులారా, ఈ దిగంబరుడైపోయి పాపం వలన వచ్చు జీతము మరణము. ప్రియులారా, ఏంటి దేవుడు హృదయంలో బాధ అంటే, ఇప్పుడు మీకు ఒక చిన్న సన్నివేశంతో పోలుస్తాను. ఒక సమయంలో ఇద్దరు భార్యాభర్తలు, ఒక కుటుంబం, వారి మధ్య బంధం అంత సరిగా లేదు, అంటే సమాధానకరంగా లేదు. సరే, ఒకరోజు ఇద్దరం కూడా సరదాగా కొంచెం ప్రయాణం చేద్దామని బోట్లో వెళుతూ ఉన్నారు. మరి ఆ బోట్లో ఇద్దరి మధ్య వాదం జరిగిందో ఏం జరిగిందో, ప్రమాదవశాత్తునో మరి ఏమన్నా చేశాడో తెలియదు. భార్య పడిపోయింది, వాళ్ళు వెళుతున్న నదిలో పడిపోయింది, ఆమె చనిపోయింది. ఇతన్ని పట్టుకున్నారు, ఇతనికి మరణ శిక్ష వేశారు. భార్యను చంపావు అని ఇతనికి మరణ శిక్ష వేశారు. ఆ మరణ శిక్ష, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆ మరణ శిక్ష ముందు రోజు రాత్రి అతన్ని అడిగారు, నీ చివరి కోరిక ఏంటి అని. ఈ రాత్రంతా నా తండ్రిని కొంచెం నాతో ఉండనివ్వండి అని అడిగాడు. ఆ రాత్రి చెరసాలలో ఉండటానికి, తండ్రి తనతో ఉండటానికి అవకాశం, కొన్ని భద్రతా చర్యలు తీసుకొని తండ్రి దగ్గర ఉండటానికి, చివరి రాత్రి కాబట్టి అతని చివరి కోరిక తీర్చడానికి అవకాశం ఇచ్చారు. ప్రియులారా, తెల్లవారుజామున అతన్ని తీసుకొని వెళ్ళారు, ఉరి తీశారు, చనిపోయాడు. ఇప్పుడు ఆ కుమారుడి యొక్క డెడ్ బాడీ దగ్గరకు గుండె పగిలిపోయిన తండ్రిని తీసుకొచ్చారు. తన కుమారుడు తప్పే చేసి ఉంటాడు, అయినా కుమారుడు ఇప్పుడు చనిపోయాడు. ఆ తండ్రి అన్న మాటలు నన్ను బహుగా కదిలించినాయి ప్రియులారా. అసలు ఆ మాటలు
చదువుతున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు కారిపోయినాయి. భూలోకంలో ఒక మానవుడైన తండ్రికి ఎంత ప్రేమ ఉంటే దేవుడికి ఎంత ప్రేమ అని ఏమన్నాడంటే, నా జీవమే గనక నీలోనికి పంపించటానికి నాకు అవకాశం దొరికితే, నా జీవాన్ని నీలోనికి చొప్పించి నువ్వు ఏం కావాలని నేను కోరుకున్నానో అది పొందుకుంటాను. ప్రియులరా, చూడండి ఆయన అన్నమాట, నా జీవమును నీలో చొప్పించగలిగిన అవకాశము గనక నాకు దొరికితే, అంటే నా జీవాన్ని నీ కోసం నీలోనికి పంపించగలిగిన అవకాశం నాకు దొరికితే, నీ జీవితంలో నువ్వు ఏం కావాలని నేను కోరుకున్నానో అది నెరవేరేటట్లుగా నేను చేసుకుంటాను. ప్రియులరా, కానీ భూలోకపు తండ్రికి ఆశ ఉన్నది, తన కుమారుడి పట్ల గొప్ప ఉద్దేశం ఉన్నది. కానీ ఆ ఉద్దేశం నెరవేర్చబడేటట్లుగా తన జీవాన్ని అతనిలో చచ్చిపోయిన తన కుమారుడిలో చొప్పించలేడు. తాను ఆ కుమారుడి పట్ల, ఆ కుమారుడు ఏం కావాలని తండ్రి కోరుకున్నాడు, తన జీవాన్ని అతనిలో పెట్టి అది నెరవేర్చుకునేటట్లుగా తండ్రి చేసుకోలేడు. పరలోకమందున్న దేవుడు కూడా అదే ఆలోచన చేశాడు. ఈ కుమారుడు పాపంతో చచ్చిపోయాడు. పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ వ్యక్తి చనిపోయాడు. కానీ నా ఆశ ఏంటంటే, నా జీవాన్ని ఇతనిలో చూపించాలి, నా జీవాన్ని ఇతనిలో చూపించాలి. నేను ఇతని పట్ల ఏం కావాలి ఈ వ్యక్తిని నేను కోరుకున్నాను, ఆ విధమైన కార్యములు ఇతని జీవితంలో జరిగేటట్లు నెరవేర్చేటట్లుగా నేను ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? ఈ వ్యక్తి యొక్క పాపమునకు తగిన వెల నేను చెల్లించాలి. ఈ పాపానికి వెల చెల్లించి, ఈ పాపము వలన వచ్చు జీతము మరణము, దానికి నేను వెల చెల్లించాలి. ఆ వ్యక్తి ఈ పాపం విషయములో చచ్చిన వాడుగా మార్చబడాలి. అంటే మొదటి ఆదాము, ప్రాచీన ఆదాము యొక్క స్వభావమును నరికివేసి క్రీస్తులో అంటుకట్టి నా మరణముతో ఈ వ్యక్తిని ఏం చేయాలి? నేను అంటుకట్టి మరణములో సమాన పాలిభాగం ఇవ్వాలి. నాతో చనిపోయిన వ్యక్తిగా చెయ్యాలి. నా మరణములో ఇతను కూడా పాలిపంపులు పంచుకున్న వ్యక్తిగా చేసి పాపము విషయములో వీరిని నేను మృతులుగా మార్చాలి. ప్రియులారా, పాపం విషయములో మృతులుగా మారితే ఆయనతో కూడా తిరిగి లేపబడతాం. తిరిగి లేపబడితే ప్రియులారా, ఆయన గుణలక్షణాలు మనలో, ఆయన ప్రేమను మనం ప్రేమ కలిగి జీవించాలి. ఆ భూలోకపు తండ్రికి తన ఆశలు తన కుమారుడిలో పెట్టడానికి అవకాశం లేదు. కానీ పరలోకపు తండ్రి క్రీస్తు ప్రభువుకి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందంటే, ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రాణము పెట్టినప్పుడు, ఆయనతో మనం సిలువ వేయబడిన అనుభవములోనికి వెళ్ళినప్పుడు, మనం కూడా ఆయనతో చనిపోయిన మృతులమైన అనుభవములోనికి, ఆయనతో పాతి పెట్టబడిన అనుభవంలోనికి మనం వెళితే తిరిగి ఆయనతో కూడా లేపబడతాం. అప్పుడు ఆయన గుణ లక్షణాలు మనలో చూపించగలుగుతాడు.
దానికోసం ఆయన ప్రియులారా ఈ భూమి మీదకి వచ్చి మానవుడు తనతో పాటు తన మరణముతో మానవునికి పాలిభాగం ఇవ్వాలి. ఆదాము స్వభావాన్ని, ప్రాచీన ఆదాము స్వభావాన్ని ఓ కడమట్టుకు నరికివేసి క్రీస్తులో మనల్ని అంటుకట్టాలి. ఆదాము స్వభావం మనలో నుండి వేరైపోవాలి. మనం ఆయనతో అంటుకట్టబడి చేదు, పాపము, విషము, లోకము, లోక ఆశలు, లోక మురికి, లోక స్వభావం పోవాలి అంటే ఆయన భూమి మీదకి దిగి రావాలి. పాపము లేనివాడు మాత్రమే భూమి మీద రక్తం చిందించాలి. ప్రియులారా, యేసు ప్రభు వారు తప్ప ఈ భూమి మీద మరి ఎవరు రక్తం చిందించినా మనం తిరిగి బ్రతకలేం. పాపం విషయంలో చచ్చిన మనం తిరిగి బ్రతకాలి అంటే కేవలము పాపము లేని వ్యక్తి చిందించే రక్తము మాత్రమే నిన్ను నన్ను బ్రతికించగలదు. అందుకనే ప్రియులరా తండ్రిని వేడుకున్నాడు, నాకు ఒక శరీరాన్ని అమర్చవా అని. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుకి ఒక శరీరాన్ని అమర్చి క్రీస్తు ప్రభు రూపంలో ఈ లోకంలోనికి పంపించాడు. ప్రియులరా, ఆయన ఎందుకు వచ్చాడు అంటే చచ్చిపోవటానికి వచ్చాడు. మనం ఎందుకు వచ్చాం? ఇంజనీర్ అవటానికి వచ్చాం, డాక్టర్ అవటానికి వచ్చాం, కలెక్టర్ అవటానికి వచ్చాం. మనం ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాం? గొప్ప గొప్ప వారిగా లోకంలో బ్రతకటానికి వచ్చాం అని అనుకుంటాం. అది మన గురి, గోల్. క్రీస్తు ప్రభు యొక్క అంతిమ గురి ఏంటంటే నేను కల్వరి సిలువలోనే యాగం అవ్వాలి, నా శరీరం అంతా తున్నబడాలి. నా శరీరం ఎంత తున్నబడితే, ఎంత నలగగొట్టబడితే పాపం విషయములో మానవుడికి అంత విడుదల దొరుకుతుంది. నా శరీరం అంతా మాంసపు ముద్దగా మారాలి. అప్పుడు మానవుడి హృదయం మెత్తగా మారుతుంది. నాలో కఠినమైనది ఏమి ఉండకూడదు. ప్రియులరా, కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. పాపములో మ్రగ్గుతున్న మనలను, అన్ని అధికారాలను కోల్పోయి దిగంబరులంగా మారిపోయిన మనలను తిరిగి ఐశ్వర్యవంతులను చేయటానికి, అందుకోసం శిలువ మరణం పొందటానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తం మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడైపోయాడు. తనకున్న సమస్తాన్ని మనకివ్వటానికి, నాకున్నవన్నీ మీవి, మీవన్నీ నావి అని మన పాపము, మన అక్రమము, మన అన్యాయము, మన మోసము, మన దుష్టత్వము, మన వ్యభిచార తలంపులు, మన బుద్ధిహీనమైన ఆలోచనలు, ద్వేషము, మన పగ, మన కుళ్ళు స్వభావము, మన యొక్క మురికి మాటలు, మన యొక్క చెడ్డ జీవితం, చెడ్డ సాక్ష్యం అన్ని తాను తీసుకొని తన భుజాల మీద వేసుకొని, ప్రియులరా, లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్లగా వీటన్నిటిని నరికి వేసి, వీటన్నిటిని పాత ఆదాము స్వభావం అనే వృక్షాన్ని నరికి వేసి మనలను క్రీస్తుతో అంటుకట్టుకొని, ప్రియులరా, అందుకే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంతా కూడా ఆయన మన కోసం చనిపోవటం గురించి వ్రాయబడింది. అక్కడ రాస్తూ ఉంటాడు, ఆయన బలహీనుల కోసం, పాపుల కోసం, శత్రువుల కోసం, భక్తిహీనుల కోసం 6, 8, 10 ఆ వచనాలన్నిటిలో ఇవన్నీ వ్రాయబడి ఉంటాయి. ప్రియులరా, ఆయన మన కోసం మరణించటం,
వ్రాయబడి ఉంటది ప్రియులరా. 6వ అధ్యాయం మొత్తం ఏంటో తెలుసా? ఆయన మరణముతో మనం కూడా మరణించటాన్ని గురించి 6వ అధ్యాయం అంతా వ్రాయబడి ఉంటది. 5వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు మన కోసం మరణించటం, 6వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువుతో కూడా మనము కూడా మరణించటం గురించి అద్భుతమైన అధ్యాయాలు ప్రియులరా. ఈరోజు కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను సిలువ దగ్గర. రేపటి నుంచి ఇంకొంచెం లోతుల్లోనికి వెళదాం ప్రియులరా. యేసు ప్రభు వారు గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో మేడగదిలో తన శిష్యులతో కలిసి ప్రియులరా చివరి రాత్రి భోజనం వారితో కలిసి తీసుకున్నాడు. ఆ మేడగదిలో 7 గంటల సమయంలో. ఆ తరువాత ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళిపోయాడు. సుమారుగా రాత్రి 11 గంటల సమయంలో యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆ గెత్సెమనే తోటలో, ఆ గెత్సెమనే అంటే అర్థం తెలుసుగా, గానుగా. ప్రియులరా, గానుగా నిజంగా అసలు ఆ పేర్లు ఎలా ఉన్నాయో. అది కిద్రోను వాగు దాటాక ఒలీవల కొండకు కొంచెం డౌన్ లో అది ఆ లొకేషన్ ఉంటది ప్రియులరా. ఆయన అసలు ఆ తోటలో నిజంగానే గానుగు చేయబడ్డాడంట, కిందపడ్డాడు. మనకి స్వేద గ్రంథులను ఉంటాయి, చెమటని బయటికి పంపించే గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులంట చిట్లిపోయినాయి అంట. ఆ భారము, ఆ వేదన, ఆ లోక పాపం అంతా కూడా ఆయన మీద పడినప్పుడు ఆయన పొందబోతున్నటువంటి ఆ శిలువ మరణము యొక్క భయంకరత్వము, మానవుడి పాపము యొక్క విశృంఖలత్వము, అన్ని కూడా ఆయన మీద పడినప్పుడు తట్టుకోలేకపోయింది శరీరం ప్రియులారా. అనేక సార్లు మనం కూడా వింటుంటాం, మీరు తేలిగ్గా తీసుకుంటారు. ఒక గుంటూరు దగ్గర, ఎక్కడో గుంటూరు దగ్గరేనా, ఆ చిన్న పాపని కిడ్నాప్ చేసి విజయవాడలోనే ఎక్కడో బాయిలర్లో వేశారు. ఆ పాప అలా జరిగింది అని తండ్రికి తెలియగానే తండ్రి ఏమయ్యాడు? గుండెకి చచ్చిపోయాడు. అంటే ఏమైంది? ఆ ఒత్తిడి, ఆ టెన్షన్, ఆ నరాలు చిట్లిపోతాయి, ఆ గుండె నరాలు పగిలిపోతాయి, తలలో నరాలు చిట్లిపోతాయి. అది ఆ టెన్షన్ అంతే ప్రియులారా. అది బాడీ తట్టుకోలేదు. ఒక్క వ్యక్తికి అలా జరిగితేనే, ఒక్క వ్యక్తి యొక్క ఒత్తిడిని తట్టుకోలేక, అంటే ఇప్పుడు ఆ పాప ఏదో ఒత్తిడి పెట్టిందని కాదు, ఆ శ్రమ యొక్క ఒత్తిడి తట్టుకోలేక ఆ తండ్రి చనిపోయాడు. అనేక సార్లు వింటుంటాం. కొడుకు వార్త, మరణ వార్త, బండి యాక్సిడెంట్ వార్త వినగానే తల్లి గొప్పగూలిపోయింది, గుండె ఆగిపోయింది. భర్త మరణ వార్త తెలియగానే భార్య గుండె ఆగిపోయింది. ఏంటి ఇవన్నీ? ఒత్తిడి, స్ట్రెస్, భయంకరమైన ఒత్తిడి. ప్రియులరా, యేసు ప్రభు మీద లోకములో ఎన్ని తరాల పాపమో చూడండి ప్రియులరా. అప్పటి వరకు ఉన్న ప్రజలే కాదు, భూమి నిలిచి ఉన్నంత కాలము, దేవుని రెండవ రాకడ వచ్చే వరకు ప్రతి మనిషి చేయబోతున్న పాపములు అన్నిటి కొరకు కూడా ఆయన కల్వరి సిలువలో వెల చెల్లించాడు. ఈ భారం అంతా కూడా ఆయన మీద పడిపోయింది ప్రియులరా. ప్రియులరా, ఆ స్వేద గ్రంథులు చిట్లిపోయి చెమటతో కలిసి, రెండు కలిసి వెలుపలికి రక్తం రూపంలో, అందుకే చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. అమ్మో, దైవ కుమారుడు ఎంత ఇబ్బంది పడ్డాడు ఆ గెత్సెమనే తోటలో. సరే ప్రియులరా,
సుమారు రాత్రి 2 గంటల సమయములో వచ్చి యేసు ప్రభు వారిని పట్టుకున్నారు. 3 గంటల సమయములో యాజకులు తీర్పు చెప్పేశారు. సన్హెడ్రిన్ సభలో తెల్లవారి 6 గంటలకు తీర్పు అయిపోయింది. పిలాతు దగ్గర నుంచి హెరోదు తిప్పుకుంటా 7-8 గంటల వరకు అయిపోయింది. ఈ విధంగా జరిగింది. ఈ కొరడాలతో కొట్టబడి సిలువ దగ్గరకు సిలువ ఆ గొల్గతా కొండ దగ్గరకు వెళ్ళేసరికి, అక్కడ సిలువ వేసేసరికి ఖచ్చితముగా ఉదయము 9 గంటలయ్యింది. ప్రియులారా, ఈ సిలువలో యేసు ప్రభు వారు 7 మాటలు మాట్లాడారు అని కూడా మనకి తెలుసు. 3 మాటలు వెలుగున్నప్పుడు మాట్లాడారు, 4 మాటలు చీకటి ఉన్నప్పుడు మాట్లాడారు. అంటే ఏంటి చెప్పండి? ఈ 3 మాటలు ఎప్పుడు మాట్లాడినట్టు చెప్పరా? తెలీదా? ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు వెలుగుంది. 12 గంటలకి ఏమొచ్చేసింది? చిమ్మ చీకటిక. ప్రియులరా, భయంకరమైనటువంటి చిమ్మ చీకటి. 10-11 మధ్యలో మొదటి మాట మాట్లాడాడంట సిలువేసిన తర్వాత. 11-12 మధ్యలో 2వ మాట 3వ మాట మాట్లాడినారు. ప్రియులారా, ఆ తరువాత 1 గంట 2 గంటల మధ్యలో 4-5 మాట్లాడాడు. 2 గంటలు చివరికి 3 గంటలు మధ్యలో 6-7 మాట మాట్లాడేశాడు. ఇక 3 గంటలకు ఆయన చివరిసారి కేక వేశాడు. ఆయన ప్రాణము సిలువలో వదిలివేశాడు. ప్రియులారా, కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకా ఈరోజు. సరే, యేసు ప్రభు వారు సిలువ వేశారు. యేసు ప్రభు వారిని ఆయన నిరపరాధి అని ఎవరెవరు చెప్పారో జ్ఞాపకం చేసుకుందాం. 1, యేసు ప్రభువుని సిలువకు అప్పగించింది ఎవరు? ఆయన ఏమన్నాడు? ఆయన నిరపరాధి, ఆయన నీతిమంతుడు. ఇస్కరియోతు యోధా చెప్పాడు. 2, పిలాతు చెప్పాడు. 3, పిలాతు భార్య క్లాడియా ప్రొక్యులా పిలాతు భార్య చెప్పింది. 4 చెప్పాలి. సిలువ మీద ఉన్న కుడివైపు దొంగ డిస్మాస్ చెప్పాడు. 5 చెప్పండి. సైనికులు చెప్పలా, దగ్గరలో ఉన్నారు కానీ శతాధిపతి చెప్పాడు. అబేద్నెగో, శతాధిపతి పేరు అబేద్నెగో. ఈయన నిజముగా దైవ కుమారుడే. ప్రియులరా, అక్కడ మొత్తం మానిటర్ చేస్తున్నటువంటి శతాధిపతి కూడా జరిగిన కార్యాలన్నీ చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడే. ప్రియులరా, ఎంత గొప్ప విషయం! ఎంతమంది చెప్పారు ఈయన నీతిమంతుడు అని? సిలువ వేసినప్పుడు ఏం జరిగింది? భూకంపం వచ్చింది చెప్పాలి. తర్వాత 12 గంటల నుంచి 3 గంటల వరకు చిమ్మ చీకటి. తర్వాత దేవాలయపు తెర చిరిగిపోయింది. దేవాలయపు తెరలో 4 రంగులు ఉంటాయి. తెలుపు రంగు ఉంటది. తెలుపు పవిత్రతకు గుర్తు. తెలుపు పవిత్రతకు గుర్తు.
2 సింధూరం ఉంటుంది. ఎరుపు రంగుకు గుర్తు, రక్తానికి గుర్తు. ఎరుపు రంగు ప్రతి దానిలో చాలా మీనింగ్ ఉందండి. దేవుడు ప్రత్యక్ష గుడారములో దేవాలయపు తెరను, నీవు ఇదిగో ఈ తెరకి రంగులు ఉండాలి అని చెప్పాడు కదా. అందులో తెలుపు ఉండాలన్నాడు, పవిత్రతకు గుర్తు. సింధూరం ఉండాలన్నాడు, రక్తము ఎరుపుకు గుర్తు. 3 ఊదా రంగు, రాజుకు గుర్తు, ఈయన రాజు. 4 నీలము అంటే నలుపు, పాపికి గుర్తు. ప్రియులరా, ఎంత భావగర్భితం ప్రియులరా అన్నీ కూడా. యేసు ప్రభు వారు నిజంగా ఆయన చనిపోయినప్పుడు సమాధులు, ఆ దేవాలయపు తెర పైనుంచి క్రిందకు చినిగిపోయింది. ఇంకా బండలన్నీ బద్దలైపోయినాయి ప్రియులారా. సమాధులన్నీ తెరవబడినాయి ప్రియులారా. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచినాయి ప్రియులారా. ఎన్ని కార్యాలు జరిగినాయి. సరే, ఇక ఆయన వస్త్రాలు కూడా చీట్లు వేసి పంచుకున్నారు. ఇవన్నీ జరిగినాయి. సన్హెడ్రిన్ సభలో యేసు ప్రభు వారి మీద కొన్ని నేరాలు మోపారు. ఏంటా నేరాలు? మన పితరులు 46 సంవత్సరాలు ఈ దేవాలయాన్ని కడితే ఈయనేం చేస్తానన్నాడు? 3 రోజుల్లో దీనిని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి లేపుతానన్నాడు. కాబట్టి అది ఒక నేరము మోపారు. 2, అయ్యా ఈయన సబ్బాతు దినాన్ని మీరుతున్నాడు, అంటే విశ్రాంతి దినాన కూడా స్వస్థతలు చేస్తున్నాడు. ఏం చేశాడు పాపం? ఓచ చేయగలిగిన వాడిని బాగు చేశాడంట. అది తప్పంట. ఆదివారం నాడు ప్రియులరా, ఒక మనిషికి మేలు చేయటం, స్వస్థత కార్యం చేయటం అది తప్పంట. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మీలో ఎవరికన్నా ఒక ఎద్దో ఒక గాడిదో ఒక కొడుకు, అక్కడ మీ కింద ఫుట్ నోట్స్ లో కొడుకు అని ఉంటది, బిడ్డ, కుమారుడని, గుంటలో పడితే ఆదివారం కదా ఇవాళ తీయకూడదు, తెల్లారి తీద్దామని అంటారా ప్రియులరా? కానీ అది కూడా నేరం మోపారు. విశ్రాంతి దినాన్ని ఈయన మీరుతున్నాడు అని. 3వదిగా ఆయనంట క్రీస్తంట, అంటే దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. ప్రియులరా, ఇవి సన్హెడ్రిన్ సభలో. సన్హెడ్రిన్ సభలో ఎంతమంది ఉంటారు? 71 మంది ఉంటారు ప్రియులరా. ఇంతమంది ఉన్నటువంటి సభలో ప్రియులరా ఏమన్నాడు ఈయన? ఏమని తీర్పు చెప్పారు? ఏమని నిందపోతారు? ఈయన క్రీస్తునని, అనగా దేవుని కుమారుణ్ణని చెప్పుకుంటున్నాడు. ప్రియులరా, ఎంత బాధాకరం! ఎలాంటి నిందలు మోపారు. సరే, వీళ్ళు చూడండి, మానవుడి యొక్క పడిపోయిన స్వభావాన్ని యొక్క పరాకాష్ట ఎంత భయంకరమో. సన్హెడ్రిన్ సభలో ఇక్కడ తీర్పు, ఇక్కడ ఫిలాతు దగ్గర ఏమి నేరాలు మోపారు. అక్కడికి వెళ్ళేసరికి మారిపోయినాయి. మళ్ళీ ఏం మారిపోయినాయి? ఆయన దగ్గర ఇంకో నేరాలు మోపుతున్నారు. ఇక్కడ మోపిన నేరాలే అక్కడ కూడా మోపాలి కదా. అంటే కోర్టు మారేసరికి నేరాలు మారుతాయా? ఎక్కడైనా ఒకటే ఉండాలి. ఫిలాతు దగ్గరికి వెళ్ళేసరికి ఓ రాజ్యానికి వ్యతిరేకము గనక కైసరికి పన్ను కట్టద్దంటున్నాడు. ఏమని మోపారు? కైసరికి పన్ను కట్టద్దంటున్నాడు. 2, నేనే రాజునని చెప్పుకుంటున్నాడు. కైసరు తప్ప మాకు వేరొక రాజు. కేకలేశారంట, రంకెలేశారంట. కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. అబ్బో, రేపు తెలుసుద్ది ఎవరు రాజు. ప్రియులరా,
హీఈస్ మై కింగ్, హీఈస్ యువర్ కింగ్. ఆయన మన రాజు ప్రియులరా, మన రాజు. ఇంకా ప్రజలను తిరుగుబాటు చేయ ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇవి చేస్తేనే ఆయనకు మరణ శిక్ష విధించే అవకాశం ఉంటది. అందుకని ప్రియులరా, ఏం వేశారు అంటే ఆయన మీద వేసిన నిందలు ప్రియులరా, ఎంత భయంకరమైన నిందలు వేశారో చూడు. ఇవి మనకు తెలియాలి. క్రైస్తవ సమాజమా, మనిషి స్వభావం ఒక రూట్లో వస్తాడు, లేకపోతే ఇంకో రూట్లో వస్తుంటాడు. ఏదో ఒక విధముగా దేవుడి నామమును అవమానపరచటమే దుష్టుడి యొక్క పన్నాగము. సరే, శిలువ మీద యేసు ప్రభు వారు పలికిన 7 మాటలు మనకందరికీ తెలుసు. మీ అందరికి వచ్చు కాబట్టి. వచ్చారావా? మొదటి మాట స్త్రీలు చెప్పండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము. రెండో మాట పురుషులు. అయ్యా, ఏడుపు ఇంకా చదవలా, గుడ్ ఫ్రైడే దగ్గరికి రాలేదుగా. క్రైస్తవులు నిద్రపోయేటప్పుడు లేపినా చెప్పాలా? 7 మాటలు తడుముకుంటున్నారేంటి? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహానును చూసేమంటున్నాడు, ఈమె నీ తల్లి. ఎస్. నాలుగవ మాట, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. ఐదవ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఆరవ మాట, ఏం రాజుగారు అప్పుడే చివరికి వెళ్ళిపోయావు, సమాప్తమైనది. ఏమన్నాడు? అన్ని నెరవేర్చేసా, నువ్వు అప్పగించినవన్నీ. ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను. కోడి ముందే కూసిందంట. సరే, ఓకే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చూసారా ప్రియులరా? సరే, ఇప్పుడు 7 మాటలు జరిగినాయి. సిలువ వైపుకి పలికిన మాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సిలువ వైపుకి చూసిన వారు పలికిన మాటలు ఏంటి? నువ్వు గనక దేవుని కుమారుడు అయితే, చూసారా సైతాను? ఆయన దిగొస్తే దేవుని కుమారుడు అవుతాడా? ఆయన సిలువ మీద నుంచి దిగిరాకూడదు, అక్కడ చనిపోవాలి, సమాధి చేయబడాలి, 3వ రోజున తిరిగి లేవాలి, అప్పుడే దేవుని కుమారుడు అవుతాడు. మరణపు ముళ్ళుని ఏం చేయాలి? విరిచేయాలి. మరణపు ముళ్ళు విరవకపోతే నువ్వు నేను ఎట్ట బతుకుతావు? ఆ మరణం ఎప్పటికీ ఏలుబడి చేస్తుంది. మనం ఆయనతో చచ్చిన వారంగా ఎలా మారుతాం? ఆ మరణపు ముళ్ళు విరవాలి. అందుకే ఏమని కేక వేయించిందంటే సైతాను, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అంటారు. మీరు క్రైస్తవులు నిజం, మీరు చెప్పేది నిజమైతే ఒట్టేయండి, ఒట్టేయండి. మనకి బైబిల్ ఏం చెబుతుంది? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టునది అని బైబిల్ చెప్తుంది. కానీ మనల్ని రెచ్చగొడతాడు సైతానుడు. మీ దేవుడంత గొప్పవాడైతే ఇది చెయ్యి, అది చెయ్యను. 2, సిలువ వైపుకి పలకబడిన మాట. ఇందాక తప్పు చెప్పాం మనం. 2వ మాట యేసు ప్రభు చెప్పింది, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. అది యేసే చెప్పిన మాట. ఇప్పుడు ఓకే, ఇప్పుడు సిలువ వైపు పలికిన 2వ మాట, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అది సిలువ వైపు పలకబడిన మాట. 3వ మాట చెప్పాలి.
ఎప్పుడైతే 4వ మాట పిలిచాడో ఏమన్నారు? వెంటనే ఏమన్నారు? ఏలియా అని పిలుస్తున్నాడేమో, ఏలియా దిగి వస్తాడేమో. చూసారా? ఏలియా వస్తాడేమో ఈయన్ని దించటానికి అని అక్కడున్న వ్యక్తుల్లో ఒకడు మాట్లాడాడు. ఇంకొక దొంగ ఏమన్నాడు? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఎంత దొంగ! మళ్ళీ వెళ్ళి దొంగతనాలు చేద్దామని, మళ్ళీ ఎన్ని కొంపలు కూలుద్దామని వాడు. ప్రియులారా, తరువాత ప్రధాన యాజకులు ఏమన్నాడు? వీడు ఇతరులను రక్షించాడు కానీ తన్ను తాను రక్షించుకోలేకపోయాడు. సైనికులు ఏమన్నారు? యూదుల రాజా, నిన్ను నీవు రక్షించుకో అని కేకలు వేశారు. శతాధిపతి ఏమన్నాడు? శిలువ మీద ఉన్న యేసయ్యను చూసి, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. ప్రియులారా, ఇవన్నీ కూడా మనం పూర్తిగా వీటన్నిటిని కంఠోపాఠంగా తెలుసుకోవాలి. ప్రియులారా, యేసు ప్రభువారు ఏ విధంగా ఆ కల్వరి శిలువ దగ్గర ఆయన పొందిన ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి. ఆ శిలువ మీద ఉన్న దొంగల్లో కూడా ఒక వ్యక్తి డిస్మాస్ అనేవాడు, రెండో వ్యక్తి గస్టస్ అనేటువంటి వాడు. ఒకడు గలిలయ దేశం నుండి వచ్చిన వాడు, ఒకడు యోధా ప్రాంతం నుంచి వచ్చిన వాడు. గలిలయ ప్రాంతం నుంచి వచ్చిన వాడు మారు మనసు పొందాడు. యోధా ప్రాంతం నుంచి వచ్చిన వాడు నరకాగ్నికి వెళ్ళిపోయాడు. గస్టాస్ కి దొరకల పరలోక రాజ్యం, డిస్మాస్ కే దొరికింది పరలోక రాజ్యం. ప్రియులారా, ఎడం ప్రక్కన ఉన్న వాడికి దొరకల, కుడివైపు ఉన్న వాడికే దొరికింది. తరువాత యేసు ప్రభుని బళ్ళంతో పొడిచాడే, ఆ పొడిచిన వాడి పేరు వెంటనే ఆయన ప్రక్కలో నుండి రక్తము నీళ్లు కారెను అని ఉంటది. లాంగినస్ అనేవాడు యేసు ప్రభుని బళ్ళెంతో పొడిచాడు. ప్రియులరా, బళ్ళెంతో పొడిచాడు. ప్రియులరా, ఈ సమయములో ఇవన్నీ చెప్తా ఉన్న కారణం ఏంటి అంటే, ఇక ఆయన ఎన్ని విధాలుగా దూషింపబడ్డాడు, ఎన్ని విధాలుగా, ఎన్ని స్థలాలకు చూడండి. అక్కడికి తీసుకుపోవటం, సమాజ మందిరంలోనికి, అదే సన్హెడ్రిన్ సభలోనికి తీసుకుపోవటం, ఆయన్ని దోషిగా నిలబెట్టడం, పిలాతు దగ్గరికి తీసుకెళ్లటం, అక్కడ తీర్పు చెప్పటం. గబాతా అనగా రాళ్లు పరిచిన స్థలము అని ఉంటది బైబిల్లో, అక్కడ ఆయనకి తీర్పు చెప్పారు. మరలా జాగ్రత్తగానండి నేను చెప్పేయన్ని. గెత్సెమనే తోట దగ్గర నుంచి సన్హెడ్రిన్ సభ దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్లారు, వాళ్ళు తీర్పులు చెప్పారు. సన్హెడ్రిన్ సభ దగ్గరికి తీసుకెళ్లారు, అక్కడి నుంచి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, అక్కడి నుంచి హేరోదు దగ్గరికి పంపించాడు, అక్కడి నుంచి పిలాతు దగ్గరికి పంపించారు, అక్కడి నుంచి మళ్ళా సిలువ వేసే స్థలానికి కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇన్ని అవమానాలు ఎందుకు పొందాడు? దేవుని కుమారుడై ఉండి ఆయన ఎంత శిక్ష ఎందుకు అనుభవించాడు? ప్రియులరా, ఎంత ఓర్పు ఎందుకు పెట్టాడు? ఎందుకంటే అంత ఓర్పు పడితేనే, అంత శిక్ష అనుభవిస్తేనే మానవుల యొక్క పాపము యావత్తుకు అన్యాయపు తీర్పు పొంది, ప్రియులరా, ఆయన సిలువ వేయబడింది ఎందుకు అంటే, మనమున్నటువంటి మనమున్న ఈ పాపము నుండి, మనమున్న ఈ లోకపు మురికి నుండి, ఈ యొక్క భయంకరమైన పాపపు ఈ మనకి మానవుడికి
ఈ పాపము చేయటం ద్వారా వచ్చినటువంటి శాపము నుండి, రోగము నుండి, మరణము నుండి, లోక ఆశల మీద ఉన్న భ్రమ నుండి, పాప స్వభావము నుండి పూర్తి విడుదల దొరకాలి అంటే ఇంత శిక్ష అనుభవించాలి, ఇంత తగ్గించబడాలి, ఇంత చితకగొట్టబడాలి, ఇంతగా ఆయన తన యొక్క దేహమును, మనస్సును అన్నిటినీ కూడా ఎంతగానో తగ్గించుకొని ఇంత చిత్రహింస అనుభవిస్తే కాని మానవుడు అన్నిటి నుండి విడుదల పొందగలుగుతాడు. అన్నిటి నుండి మానవుడికి విడుదల ఇవ్వటానికి తన గుణ లక్షణాలు మనలో చూపించి ఆయన తిరిగి మనలో తన ప్రతిరూపాన్ని చూసుకోవటానికి సైతానికి నిలమైపోయిన ఈ హృదయమును, ఆ సైతాను పీఠమును కదిలించి వేసి వాడిని తరిమి కొట్టి తిరిగి మనలో ఆయన ప్రతిరూపమును చూసుకోవటానికి, ప్రపంచానికి మనలో సాతానుడు కనబడకుండా మనలో క్రీస్తు ప్రభు తిరిగి కనబడటానికి, మనలో నుండి పాపము, దుష్టత్వము, అపవిత్రత, మురికి, కల్మషము, డాగు కనబడకుండా ప్రపంచానికి ప్రేమ, పరిశుద్ధత, సత్యము, ఆప్యాయత, అనురాగము కనబడాలి అంటే ఆయన మనలో ముద్రించబడాలి. మనము ఆయన మరణముతో ఆయనలో అంటుకట్టబడి ఆయన మరణములో కూడా పాలి భాగము తీసుకుంటే ప్రియులరా, ఇక రెండవ మరణమునకు మన మీద అవకాశము ఉండదు. అది లేకుండా చేసి మనలను పరలోక పౌరులుగా మార్చటానికే ఆయన ఈ భయంకరమైన మరణాన్ని పొందాడు. ఇది నువ్వు గ్రహించుకొని, నిజమే ప్రభువా, ఆ భూ సంబంధమైన తండ్రికి తన కుమారుడిలో తిరిగి తన కుమారుడు ఎలా బ్రతకాలని ఆ తండ్రి ఆశించాడు, ఆ జీవాన్ని పోయటానికి ఆయనకు అవకాశం లేదు. అందుకే మీరైతే మీ కుమారుడి ద్వారా ఆ జీవమును తిరిగి మాలోనికి పంపించి పాపముతో చచ్చిన మమ్ములను తిరిగి బ్రతికించటానికి మీ కుమారుడి జీవమును మా కోసం ధారపోసిన దేవా, పాత ఆదామును స్వభావము నుండి మమ్మల్ని నరికి వేసి క్రీస్తులో అంటుకట్టబడిన వ్యక్తులుగా మార్చటానికి, మీ మరణముతో సమానానుభవము పొందుకోవటానికి మాకిచ్చిన గొప్ప భాగ్యముకై వందనాలు ప్రభువా. ఇక మీదట మీ ప్రతిరూపమే నాలో కనబడాలయ్యా. ఎంత రక్తము కార్చి మీరు సంపాదించి పెట్టినటువంటి ఈ విలువైన త్యాగము, ఈ విలువైన రక్షణ నేను కాపాడుకొని మీ ప్రతిబింబంగా నేను బ్రతకాలయ్యా. నాలో ప్రపంచము ఈ రోజు నుండి సిలువ వేయబడిన క్రీస్తును చూడాలయ్యా. గాయములు పొందిన క్రీస్తును నాలో చూడాలయ్యా. ప్రేమను చిందించుచున్న యేసును నాలో నుండి చూడాలయ్యా. అట్టి కృప నాకివ్వమని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రభువా, మీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, మీ ప్రేమ ఎంత